శాసన మండలిలో 50 ఏళ్లకే పెన్షన్ పథకంపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న 11,98,000 మందికి పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అర్హులకు ఎక్కడా పెన్షన్లు తొలగించలేదని తెలిపారు. భర్త చనిపోయిన మహిళలకు స్పౌస్ పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకం కింద తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టినట్టు అవ్వచ్చు, కానీ 200 నుంచి 1000 రూపాయలు చేయడంలో కానీ 1000 నుంచి 2000 చేయడంలో కానీ, అలాగే 3000 నుంచి 4000 ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్ తో పాటు ఇవ్వడం జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం